హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వచ్చేసాం ఇషితా హౌస్ ప్రైమ్కి. ఇది సూరత్లో లేదు ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లోనే ఉంది. ఇది వచ్చేసి ఫ్రాంచైజ్ అనమాట. నేను లాస్ట్ టైం ఇషితా హౌస్ నేను ఆ వీడియో షూట్ చేసినప్పుడు నేను మీకు ఫ్రాంచైజ్ చూపిస్తాను అని చెప్పాను కదా. అంటే మనలో ఎవరైనా బిజినెస్ చేయాలి, ఫ్రాంచైజ్ కావాలి అనుకునే వాళ్ళకి 3 ప్లాన్స్ ఉంటాయని కూడా నేను మీకు చెప్పాను. సో వీళ్ళు వచ్చేసి ఫ్రాంచైజ్ తీసుకున్నారనమాట, ఒక మెంబరు. సో వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఇంటీరియర్స్ ఎలా ఉంది ఏంటనేది నేను చూపిద్దామని చెప్పి ఈ స్టోర్కి వచ్చేసాను. సో ఇలాగే మీరు ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే మొత్తం 3 ప్లాన్లు ఉంటాయి. ఇక్కడ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను కనుక్కొని మొత్తం మనం ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే డీటెయిల్స్ ఎలాగా, అండ్ ఆల్సో ఏ ప్లాన్ అయితే మంచిది, అండ్ ఆల్సో ఇషితా హౌస్ నుంచి ఎంత సపోర్ట్ దొరుకుతుంది, ఇవన్నీ కూడా నేను వాళ్ళని అడిగి డీటెయిల్డ్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇషితా హౌస్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఇస్తుందన్నమాట. సో వాళ్ళకి ఎలా అయితే వాళ్ళు స్టాక్ ప్రొవైడ్ చేస్తున్నారు, సపోర్ట్ ఎలా చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ ఎలా అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేశాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే క్లియర్గా వీడియో చూడండి. మీరు కూడా బిజినెస్ పెట్టుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇంకేం మీరు ఏం చేయక్కర్లేదు. 3 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి. అందులో మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ తీసుకుంటే మొత్తం ఇషితా హౌస్ వాళ్ళంతా కూడా వాళ్ళు సెటప్ చేసి ఇస్తారనమాట. స్టాక్ ఇన్ కేస్ సేల్ అవ్వకపోయినా వాళ్ళు మళ్ళీ స్టాక్ తీసుకెళ్ళి మళ్ళీ కొత్త స్టాక్ రీప్లేస్ చేయడం కూడా వాళ్ళే చేస్తారు. సో ఇక్కడైతే మీరు చూసినట్టయితే ఇంటీరియర్స్ అంతా కూడా వాళ్ళే చేస్తారనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. రీసెంట్ టైమ్స్లో నేను ఇషితా హౌస్కి వెళ్ళినప్పుడు మీకు అక్కడ ఫ్రాంచైజ్ తీసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో చాలామందికి డౌట్ అనమాట, ఫ్రాంచైజ్ అంటే ఎలా ఉంటుంది, మేము ఏ ప్యాకేజ్ తీసుకోవాలి, ప్యాకేజ్ తీసుకున్నాక ఎలా ఉంటుందని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. సో రీసెంట్గా హైదరాబాద్లో నాకు దగ్గరలో అంటే జహీరాబాద్లో ఒక స్టోర్ అనేది తీసుకున్నారనమాట. ఫ్రాంచైజ్ తీసుకున్నారు ఇషితా హౌస్ వాళ్ళ దగ్గర నుంచి. సో ఆ స్టోర్ ఎలా ఉందనేది విజిట్ చేయడానికి వచ్చా. అండ్ దట్టు ఇక్కడ మనం షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది మెయిన్ మోటో ఏంటంటే, మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటే అంటే ఇషితా హౌస్లో మీరు ఫ్రాంచైజ్ తీసుకుంటే వాళ్ళ స్టోర్ ఎలా బిల్డప్ చేస్తారు, మీరు ఎలా అయితే ఇంటీరియర్స్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు స్టాక్ ఎలా ఉంటుంది, ఎక్సెట్రా అన్ని వీడియోలో చూద్దాం. ఎందుకంటే బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా మనది అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అందువల్ల ఎవరైతే సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్రాంచైజ్ అంటే ఏంటి, ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఏ ఫెసిలిటీస్ వస్తాయి, అండ్ ఆల్సో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఈ స్టోర్ వచ్చేసి జహీరాబాద్లో ఇషితా హౌస్ వాళ్ళది స్టోర్ వాళ్ళు ఓపెన్ చేశారనమాట. అంటే మనలాగా బిజినెస్ చేయాలనుకుంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకొని స్టోర్ అంతా సెటప్ చేసి ఇచ్చారనమాట ఇషితా వాళ్ళు. సో అందుకే మనం స్టోర్ అంతా ఒకసారి విజిట్ చేస్తాం. సో స్టోర్ వచ్చేసి మీకు ఇలా వస్తుందన్నమాట. ఫ్రాంచైజ్ తీసుకున్నాక ఫ్రాంచైజ్లో వచ్చేసి మీకు 3 ప్యాకేజెస్ ఉంటాయి. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. లైక్ 3 ప్యాకేజ్లు ఎంతెంత ప్రైస్ అనేది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. లైక్ కుర్తీస్ కానీ, సారీస్, డ్రెస్ మెటీరియల్స్. మీరు ఇక్కడ చూస్తే అన్ని కొంచెం కుర్తీస్ టైప్లో ఉన్నాయి, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో కుర్తీ సెట్స్ ఉన్నాయి, సారీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో స్టాక్ కూడా మీకు నచ్చింది ట్రెండీగా కలెక్షన్ మీరు చూస్ చేసుకొని కూడా మీరు స్టోర్లో పెట్టుకోవచ్చు. సో ఫ్రాంచైజ్ అనగానే మన ఓన్ బిజినెస్ కాబట్టి మనకు నచ్చిన స్టాక్ కూడా మనం తీసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో స్టోర్ మొత్తం సెటప్ అంతా వాళ్ళు చేసేస్తారు చక్కగా. మనం ఏదైతే మనం బిల్డప్ చేసుకోలేము కదా. కొంతమంది ఏంటంటే స్టోర్ తీసుకొని దాన్ని మళ్ళీ బిల్డప్ చేసుకుని ఇదంతా అంటే చాలా కష్టం కదా. సో ఎగ్జాంపుల్ ఇలా ఇషితా ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పేసి మీకు స్టాక్ అంతా ఇలా వచ్చేస్తుంది. సో చక్కగా మీరు ఇలా షోకేస్ పెట్టేసుకోవడమే. ఈ లెనిన్ సారీ చూసారా, ఈ టైప్ మీకు స్టాక్ అంతా వచ్చేస్తుంది. మీకు ఇందులో ఏవేవి ఇంక్లూడ్ అంటే కుర్తీస్, డ్రెస్ మెటీరియల్స్, సారీస్, అండ్ ఆల్సో ఇన్నర్స్, అండ్ లేడీస్కి సంబంధించిన అన్నీ కూడా మీకు ఇక్కడ స్టోర్లో దొరుకుతాయి అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అంత స్టోర్ సెటప్ అంతా ఇంకా పక్కాగా చేసి ఉంటుందన్నమాట. సో ప్యాకేజెస్ బట్టి కూడా ఉంటుంది. మీరు 3 ప్యాకేజెస్లో ఉంటుంది కదా, 3 ప్యాకేజెస్లో మీరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా దానికి తగ్గట్టు మీకు స్టోర్ అవుట్లెట్ అనేది ఉంటుందన్నమాట ఇషితా వాళ్ళది. All I want
ఇక్కడ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్. మీలో ఎవరైనా ఇలా ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది కదా, సో మనం డైరెక్ట్గా వాళ్ళని అడుగుదాము. ఆల్మోస్ట్ స్టోర్ పెట్టి, ఫ్రాంచైజ్ స్టోర్ పెట్టి చాలా రోజులు అవుతుందట, సో ఒకసారి అడుగుదాం. హాయ్ అండి, నమస్తే. చెప్పండి. ఇషితా హౌస్ ది మీరు ఫ్రాంచైజ్ తీసుకున్నారు కదా, సో ఎన్ని మంత్స్ అవుతుంది తీసుకొని? 6 months అవుతుంది. 6 months అవుతుందా? ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? నాకు యాక్చువల్లీ నేను సెర్చ్ చేస్తున్నాను ఫ్రాంచైజీ గురించి. వీళ్ళు ఫ్రాంచైజీ అప్పుడే లాంచ్ చేశారు. నేను త్రూ సోషల్ మీడియా అనుకోండి. ఏ ప్యాకేజ్ తీసుకున్నారు? నేను వచ్చేసి బి ప్లాన్ తీసుకున్నారా? ఇందులో 3 plans ఉన్నాయి. దాంట్లో బి ప్లాన్ మేము తీసుకుంది బి ప్లాన్. ఎలా స్టాక్ ఏంటంటే అవైలబుల్ ఉంటుంది ఇక్కడ? ఆల్ ఉమెన్ స్టాక్ అండి, అన్ని ప్రతి ఒక్క స్టాక్ ఉంది. రెడీమేడ్ బ్లౌజ్ లో నుంచి కంప్లీట్ డ్రెస్ మెటీరియల్ కానీ, శారీస్ కానీ, 3-piece సెట్స్ కానీ, 4 sets కానీ, శారీస్ కానీ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. ఈ ఐటమ్ లేదు అని కాదు, లేడీస్ లో ప్రతి ఒక్క ఐటమ్ అవైలబుల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇషితా వాళ్ళు మీరు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత ఎలా సపోర్ట్ చేస్తున్నారు? మీకు బ్యాక్గ్రౌండ్ గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేస్తారు. మనకి ఈ ఐటమ్స్ పోతున్నాయి లేదు అనేది. ఇప్పుడు అంటే నేను వాళ్ళతో జర్నీ చేసిన 6 months లో చెప్పాలనుకుంటే, సో ఫస్ట్ మనం పర్చేస్ చేసేటప్పుడు పర్చేస్ లో వాళ్ళు ఉంటున్నారు, మనం కూడా వెళ్తాం. వెళ్ళిన తర్వాత సూరత్ లో కూర్చున్న తర్వాత ఇద్దరితోటి డిస్కషన్ చేసుకుంటూ ఇక్కడ ఏ అవైలబిలిటీ ఉంటుందో ఆ అవైలబిలిటీ బట్టి మనం స్టాక్ తీసుకొని రావాలి. ఓకే ఓకే. ఎన్ని మంత్స్కి ఒకసారి వస్తుంది మీకు స్టాక్? యాక్చువల్లీ ఫస్ట్ అయితే మేము రెగ్యులర్ గా విజిట్ చేసాం. మేము స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత 15 days 20 తర్వాత మళ్ళీ వెళ్ళాం. ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ మీకు ఓపెనింగ్ బాగా అయింది, తర్వాత స్టాక్ కొద్దిగా తగ్గిందని మళ్ళీ వెళ్ళినాం. అంటే ఫస్ట్ లో మనం ఏమైతుందంటే కొద్దిగా మనము అన్నోన్ స్టాక్ కూడా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మన కామన్ గా స్టాక్ లేకుండా ఇక్కడ మనకు ఏ అవైలబిలిటీ, ఏ ప్రైసింగ్ లో వెళ్తుంది, ఏ మోడల్స్ వెళ్తుంది అనేది తెలుసుకోవడానికి కొద్దిగా ఒక 15 days, ఒక 1 month పట్టింది. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ గా మనం ఏదైతే మనం అక్కడ అంటే మనకి ఇక్కడ ఈ ప్రైస్ లో పోతుంది, ఈ మోడల్స్ పోతుంది అని చెప్తే ఆ మోడల్స్ లో మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ అలాంటి ఇష్యూస్ మీరు ఇంకా ప్రతిసారి స్టాక్ కావాలంటే సూరత్ వెళ్ళాల్సి ఉంటుంది. ఆన్లైన్ కూడా మాకు ప్రొవైడ్ చేశారు. అంటే మీరు హ్యాండ్ పిక్డ్ కావాలంటే సూరత్ వెళ్తారు. మనకి అంటే ఫస్ట్ ఫ్రాంచైజీ కదా మేడం, ఒక 2-3 times వెళ్ళిన తర్వాతనే మనకు ఐడియా అనేది వస్తుంది. దాని తర్వాత మనం వీడియో కాల్లో ఫోటోస్ మనం దాని తర్వాత తీసుకోవచ్చు. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మీకు? ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్, ప్రాబ్లం ఏం లేదు. ప్రజెంట్ అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఒక 2-3 years అయింది, ఇంకోటి నాకు 6 months అయింది కాబట్టి ఇప్పుడున్న జర్నీలో హ్యాపీ, టెన్షన్ లేదు. వాళ్ళు అంటే వాళ్ళ పరంగా కానీ, వాళ్ళ మేనేజర్స్ కానీ, వాళ్ళ స్టాఫ్ కానీ అందరూ బాగానే సపోర్ట్ చేస్తారు. మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు ఇలా ఫ్రాంచైజ్ తీసుకోమని? ఖచ్చితంగా. యాక్చువల్లీ ఐఎమ్ ద ఫస్ట్ ఫ్రాంచైజీ ఓనర్ ఇషితా అండి. నేను ఎవరు తీసుకోలే, ఫస్ట్ నేనే తీసుకున్నాను ఫ్రాంచైజీ. దాని తర్వాత నాకు చాలా హైదరాబాద్ లో ఫస్ట్ కదా, హైదరాబాద్ లో ఫస్ట్ హైదరాబాద్ లో అంటే తెలంగాణ రీజన్ లో ఫస్ట్ అండి. దాని తర్వాత నాకు మహారాష్ట్ర నుంచి కాల్స్ వచ్చినాయి. నా ఇంతకుముందు ఉన్న వీడియోస్ అవన్నీ చూసి కర్ణాటకలో వచ్చారు, మహారాష్ట్ర, పంజాబ్ నుంచి కూడా రీసెంట్ గా కాల్ వచ్చింది. సో నేను యాజ్ యూజువల్ గా అక్కడ ఏం జరుగుతుంది ఏం లేదు అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళ నుంచి ఇషితా వాళ్ళ నుంచి ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే డిపెండెన్స్ వాళ్ళ మార్కెట్ పెద్ద మార్కెట్ కాబట్టి మన వాళ్ళందరినీ కన్సిడర్ చేసుకుని నడుస్తారు. లైక్ వాళ్ళకి మహారాష్ట్ర కస్టమర్లు ఉంటారు, పంజాబ్ కస్టమర్లు ఉంటారు, ఆల్ ఓవర్ ఉంటుండ్రు. సో మనం ఫాలో అప్ చేసుకోవాలా, కొద్దిగా మన ఫాలో అప్ అనేది కూడా ఇంపార్టెంట్. కాకపోతే అన్ని మోడల్స్ అందరిని సాటిస్ఫై చేస్తాయా అంటే చేయు. మనకి ఏమైతే వెళ్తున్నాయో అవి మనం కన్సిడర్ చేసుకోవాలి. ప్రతి కస్టమర్ కి ఇప్పుడు నాకున్న కాంపిటీషన్ లో ప్రతి కస్టమర్ ని సాటిస్ఫై చేయలేమంటే కాదు. సో అన్ని మోడల్స్ వీళ్ళ కూడా దగ్గర నేను ఓపెన్ గా చెప్తున్నా, అన్ని మోడల్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అని కూడా చెప్పలేం. వీళ్ళ దగ్గర దొరికిన మోడల్ వాళ్ళ దగ్గర దొరకవు, వాళ్ళ దగ్గర దొరికిన మోడల్ వీళ్ళు. సో ఫ్రాంచైజీ అన్నప్పుడు బిహైండ్ బ్యాక్గ్రౌండ్ గా వాళ్ళతో జర్నీ కానీ, వాళ్ళ వే ఆఫ్ బిజినెస్ చేసే విధానం కానీ, టాకింగ్ కానీ, నేను ఓనర్ కూడా నా షాప్ ఓపెనింగ్ వచ్చిండు, తర్వాత కూడా ఎవ్రీ టైం ఓనర్ తోటి కూడా నేను విజిట్ అవుతాను. ఆయన కూడా నైస్ పర్సన్, దాంట్లో ఎలాంటి ఇష్యూ లేదు. యాజ్ అ మేనేజర్ కానీ అవినాష్ అని ఆయనకు కూడా ప్రాపర్ గా రెస్పాన్స్ ఉంటుంది. ఎలాంటి ఇష్యూస్ ఉన్నా ఏమున్నా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. కాకపోతే ఏంటంటే స్టాక్ అనేది డిపెండ్స్ ఆన్ మనకు కొద్దిగా ప్రియారిటీ మనం పెట్టుకోవడం అనేది బెటర్. మన ఇక్కడ మన లోకల్ సర్కమ్స్టాన్స్ ప్రకారం లోకల్ ఎక్కడ ఏ స్టాక్ పోతుంది అనేది మన చాయిస్ తీసుకోవడం అనేది
ఐ విల్ సజెస్ట్ దట్ వన్. ఇప్పుడు ఇంటీరియర్స్ అంతా వాళ్ళు ప్లాన్ చేసి సెటప్ చేసి ఇస్తారా లేకపోతే? దాంట్లో 2 రకాలుగా ఉంది మేడం. యాక్చువల్లీ పార్ట్ మేము తీసుకున్న బి ప్లాన్ లో ఇంటీరియర్ అమౌంట్ సెపరేట్ గా ఉంది. మన స్టాక్ పర్చేస్ కి కానీ డిపాజిట్ కానీ డిపాజిట్ ఉంటుంది, ప్లస్ మనం మెటీరియల్ పర్చేస్ కు ఎంతైతే మనం అమౌంట్ ఉందో ఆ అమౌంట్, ప్లస్ ఫర్నిచర్స్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకొని ఇంత ప్లాన్ అని ఇచ్చారు. కాకపోతే నా దగ్గర ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ ఉంది కాబట్టి దానికైనా వాళ్ళు కన్సిడర్ చేసి ఆ ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ ను కన్సిడర్ చేసుకొని ఆ అమౌంట్ తీసేసి మిగతా అమౌంట్ అనేది లేదు అంత రాగా కావాలన్నా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. అలాంటిది ఇలాంటి డిజైనే కావాలి, ఇలాంటి డిజైన్ అని వాళ్ళది ఒక డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ కాకుండా ఇప్పుడు నేను దాంట్లో కొద్దిగా హాఫ్ వాళ్ళ డిజైన్ చేశాను, ఒక హాఫ్ డిజైన్ కస్టమైజ్ చేసుకొని నాకు ఇక్కడ అవైలబిలిటీ బట్టి, మన స్టోర్ అవైలబిలిటీ బట్టి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకున్నాను. దాంట్లో ఎలాంటి ఇష్యూ లేదు. వాళ్ళు ఫర్నిచర్ ప్రొవైడ్ చేయమన్నా చేస్తారు, లేదు మన ఎగ్జిస్టింగ్ ఫర్నిచర్ ని కూడా మోడిఫై చేసి దాన్ని లుక్ తీసుకురావచ్చు. ఇప్పుడు స్టాక్ అనేది వాళ్ళకి అప్డేట్ అవుతూ ఉంటుంది కదా, లేటెస్ట్ ట్రెండ్ స్టాక్, అది మీరు అప్డేట్ చేస్తారా వాళ్ళకి? వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారా? ఆ స్టాక్ లో కొద్దిగా అది ఫాలో అప్ అనేది రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. సో రీసెంట్ గా ఫస్ట్ లో లేదు, నేను ఆల్రెడీ కంటిన్యూస్ గా ఫాలో అప్ లో ఉన్న వాళ్ళకి. సో అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. అంటే మిస్టేక్ మీన్స్ వాళ్ళ దగ్గర వచ్చే మోడల్స్ అనేది మనకు అప్డేట్ అనేది లేదు. మొన్నటి వరకు లేదు. నేను చెప్పాను, క్లియర్ గా చెప్పాను. ఎందుకంటే కస్టమర్ కి మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరు పెడతా ఉంటారు, ఇష్ట హౌస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది పెడతా ఉంటారు. కస్టమర్స్ అవి చూసి మన దగ్గరకు వస్తుంటారు. ఆ పిక్స్ అనేది అవైలబిలిటీ లేకుండా మొన్న నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా స్టార్ట్ చేసారు. మాకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఒక సేల్స్ ఎగ్జిక్యూటివ్ ని యాడ్ చేసి, సో రీసెంట్ గా ఒక 1 వీక్ అయింది. సో దాంతో పాటు దాంట్లో వచ్చే మోడల్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ రెగ్యులర్ వాళ్ళకి ఏమి వస్తాయో అవి వేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అవైలబిలిటీ వేస్తారు. అదొక 1 వీక్ నుంచి. ఎందుకంటే మన దగ్గర మళ్ళీ ఓల్డ్ స్టాక్ ఉండిపోయి మళ్ళీ కొత్త ట్రెండ్ కలెక్షన్ వాళ్ళు పెట్టారంటే అది ఇబ్బంది అవుతుంది. మనకి సేల్ వెళ్ళాలి. ఇబ్బంది అవ్వడం వల్ల నేను మేనేజర్ తో డిస్కషన్ చేస్తే నాకు ఒక ఎగ్జిక్యూటివ్ అరేంజ్ చేసి మాకు అంటే నాకు మేడం కి అందరు ముగ్గురికి కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో వేసేస్తారు. ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ అందులో చూసుకోవచ్చు. మనం ఏదైనా కావాలి అనుకుంటే అందులో ఆర్డర్ పెట్టుకోవచ్చు. దానిలో వాళ్ళు వీడియో కాలింగ్ చేసి చూపించడం కానీ, మనకి ఫొటోస్ కానీ షేర్ చేయడం కానీ, ప్రైజెస్ తో పాటు పెడతారు డిజైన్స్. సో దాంట్లో మనకి మొత్తం అంటే కలర్స్ కానీ ఎన్ని బండల్ వస్తుంది అనేది మనం క్లియర్ గా కావాలంటే కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అది ఇండివిజువల్ గా అది సపోర్ట్ చేస్తున్నారు. అది రీసెంట్ గా స్టార్ట్ అయింది. నేను ఓపెన్ గా చెప్తున్నా, 7-10 days అయింది. నేను day 1 నుంచి ఫాలో అప్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ మోడల్స్ వస్తుందో ఈ రోజు సోషల్ మీడియా అనేది ఎక్కువ అయింది. సో దాంట్లో చూసి కస్టమర్స్ చాలా వరకు వస్తున్నారు. వాళ్ళ వీడియోలు ఏదైనా చూసి హౌస్ ఇక్కడనే ఉంది కదా అనుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు. సో ఆ మోడల్ మన దగ్గర లేదు. సో దాని వల్ల వాళ్ళకి ప్రాబ్లం. ఫస్ట్ వాళ్ళ బ్రాండ్ అనేది ఇమేజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. సో నేను దానికి వాళ్ళకి చెప్పాను, నో ఇష్యూ, వాళ్ళు అది ఫాలో అప్ చేస్తారు. సో ఫ్రాంచైజీ దగ్గరలో ఉందంటే మనకు ఆ మోడల్స్ కావాలనుకుంటారు కదా, దగ్గరలో మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. లేకపోతే సో ఆల్రెడీ వాళ్ళు వీడియోలో కూడా చెప్తారు, ఇష్ట హౌస్ ప్రైమ్ లో మీకు అవైలబిలిటీ ఉంటుందని చెప్తారు. కాకపోతే మన దగ్గరకు వచ్చిన తర్వాత కస్టమర్ అంత దూరం నుంచి వస్తారు కదా, సో అది మెయింటైన్ చేసుకోవడం నాకు ఆ ఇష్యూ జరిగింది. సో అందుకోసం నేను వాళ్ళకి కంటిన్యూస్ గా మీ దగ్గర ఉన్న మోడల్స్ నాకు పోస్ట్ చేయండి. ఒకవేళ లేకున్నా నేను కస్టమర్ కనీసం నేను చెప్పగలుగుతాను నా దగ్గర అవైలబిలిటీ ఉంది, సో ఈ రోజు కొత్తగా వచ్చింది, నేను ఒక 1 వీక్ తర్వాత మీకు ప్రొవైడ్ చేస్తాను, 4 days 5 days టైం లైన్ చెప్తారు. ఎందుకంటే నాకు స్టాక్ నేను ఆర్డర్ చేసిన తర్వాత మినిమం 7 days పడుతుంది. 7 days పడుతుంది. ఎందుకంటే ట్యాగింగ్ చేసి వాళ్ళు దాంట్లో మోడల్స్ చేయడానికి 7 days పడుతుంది. సాఫ్ట్వేర్ లో వాళ్ళు ఎక్కియడం, సాఫ్ట్వేర్ సపోర్ట్ కూడా కంప్లీట్ గా వాళ్ళదే ఉంది. ఆన్లైన్ సపోర్ట్ ఉంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు, వాళ్ళ బిల్లింగ్ లో వాళ్ళ దాంట్లోనే అవుతుంది. జిఎస్టీ అనేది మనది ఉండాలి, జిఎస్టీ బిల్లింగ్ ఉంటుంది, మనది ఓన్ కాబట్టి మనది ఉండాలి. బిల్లింగ్ పైన మీద మనది వస్తుంది. సో వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తారు, ఇంక్లూడింగ్ అందులోనే మొత్తం అన్ని వాళ్ళు అంటే మీన్స్ అప్లోడ్ చేసి ఇచ్చేస్తారు. మనకి జస్ట్ బార్ కోడ్ కొడితే సరిపోతుంది. బార్ కోడ్ కొడితే దాని మోడల్, ప్రైస్, డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీలో ఎవరైనా ఫ్రాంచైజ్ పెట్టాలనుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ గా నేను 6 months జర్నీలో నేను కన్సిడర్ చేసుకుని ముంగటల వాళ్ళకైతే సజెస్ట్ చేస్తాను. 100% అంటే ఫ్రెషర్స్ అయితే ఇంకా బెస్ట్ వన్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మనం చెప్పేది ఏమి ఉండదు. సో ఫ్రెష్ గా ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నారు, ఎక్స్క్లూజివ్ ఉమెన్స్ కి సంబంధించి ఎవరైనా చేయాలనుకున్నా గో ఫర్ ది ఇషితా హౌస్ బ్రాంచెస్. ఓకే, రైట్, థాంక్యూ. ఓకే.